రష్యా ప్రతీకార దాడి ఎట్టించి ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. రష్యా లోపల 4000 కిలోమీటర్ల లోపలికెళ్ళి మరి వాళ్ళ యుద్ధ విమానాల్ని పేల్చేసాం, 60,000 కోట్లు నష్టం చేసాం, రష్యాకి చావు దెబ్బ కొట్టాం, 1 మిలియన్ సైన్యాన్ని చంపేశామని ఒక పక్కన ఉక్రెయిన్ చెప్తుంటే, ఉక్రెయిన్లో ఉన్నటువంటి శిథిలమైనటువంటి భవనాలు, ధ్వంసమైనటువంటి ఆస్తులు ఉక్రెయిన్ ఏ మేరకు నష్టపోయిందో అర్థమవుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రతీకారంతో రష్యా దాడులు చేస్తుంది చూస్తున్నాం. డ్రోన్ల దాడులు, మిస్సైల్ దాడులు పెద్ద ఎత్తున చేసింది మళ్ళీ చూస్తున్నాం. అయితే ఇంతటితో సరిపెట్టుకుంటుందా లేదా ఉక్రెయిన్కి ఇలాంటి సహకారం అందించినటువంటి యూరప్ దేశాల మీద పడుతుందా అన్నదే తెలియట్లేదు. యూరప్ దేశాల మీద కానీ, నాటో దేశాల మీద కానీ రష్యా దాడి చేస్తే అది కాస్త మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. తాజాగా రష్యాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్ తొలిసారిగా బ్రిటన్ దగ్గరలో సముద్ర జలాలలో కనబడటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. దాంతో మరొకసారి చర్చకొస్తోంది వాతావరణం.